హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే కొద్దిగా మార్కెట్కి వెళ్ళానమాట. కూరగాయలు, పిల్లలకి స్నాక్స్ అలా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకురావడానికి. సో ఇక్కడైతే నేను 2 రకాల మామిడికాయలు అయితే తీసుకురానండి. ఇవి వచ్చేసేమో ఒకటేమో ఇదేంటంటారు చిత్తూరు కాయ అంటారు కదండి. సో సవ్వగా కానీ తీయగానే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే కొంచెం సవ్వగా అనిపిస్తుంది అనమాట. చిత్తూరు కలర్ మామిడికాయ అంటారనమాట దాన్ని. ఇవి వచ్చేసేమో ఇక మన ఆంధ్ర స్పెషల్ తెలవదే ఉంది. ఇది బంగినపల్లి అనమాట. అసలు నా ఫేవరెట్ అనమాట బంగినపల్లి అయితే. నెక్స్ట్ వచ్చేసి 2 పైనాపిల్ తీసుకున్నాను. సో మామిడికాయలు వచ్చేసి అవి 10 ఇవి 10 ఇచ్చండి 100 రూపీస్కి. నెక్స్ట్ వచ్చేసేమో ఇవి సపోటా కాయలు. పైనాపిల్ ఏమో 2 50 రూపీస్ అనమాట. సో కాస్ట్ వాళ్ళు ఎక్కువే చెప్తారు, మనం బేరం ఆడతాం కదా, ఆడవాళ్ళని ఎక్కడ తగ్గం కదా కూరగాయలు కాయలు అసలు. నెక్స్ట్ వచ్చి సపోటా అనమాట. 2 డజన్లు అంటే ఒక్కొక్క డజన్ అంటే 12 కాయలు ఉంటాయి అనమాట. 2 డజన్లు వచ్చి 25 అనమాట. అవి వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో ఒకటైతే విధంగా వేసేసి గిన్నెలో సదిరి పెట్టుకుంటున్నాను. అసలు కవర్లో ఉంటే కుళ్ళిపోతాయి కదా, సో అలా గాలి తగిలేలాగా ఒక గిన్నెలో అయితే చక్కగా సదిరి పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసేమో అరటికాయలు తీసుకున్నమాట. సో రావి పచ్చివి అనమాట. ఇవి అది పచ్చని అరటికాయలు అంటారు కదా, సో అవన్నమాట తినేవేనండి. సో ఒక డజన్ అయితే 50 రూపీస్ అనమాట. ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట. ఒక 8 ఇచ్చారండి. 100 రూపీస్కి 8 ఇచ్చారనమాట. సారీ 8 కాదు 6 ఇచ్చారండి. 50 రూపీస్కి 3, 100 రూపీస్కి 6 అనమాట. ఇంకా మా పిల్లల ఖజానా అనమాట ఇదైతే. సో ఖజానా ఎందుకన్నానంటే ఈ వయసులో వాళ్ళకి బంగారము డబ్బు కంటే పప్పులు తినే స్నాక్స్ మీద ఉంటుంది కదా, వాళ్ళకి ఈ వయసులో ఈ టైంలో ఇవి ఖజానా లెక్క అనమాట వాళ్ళకి తినే స్నాక్స్. ఇంకా వాళ్ళ కోసం ఇవైతే కొబ్బరి బూరెలు అనమాట. సో స్పెషల్గా అయితే చేసేవారని చెప్పారు. సో బాగున్నాయి టేస్ట్ కూడా. ఆల్రెడీ నేను ఒకటి మా ఆయన టేస్ట్ చేసాం. ఇంకా కేకులు చిన్న చిన్న స్నాక్స్ వాళ్ళకి తినేవాళ్ళు ఇష్టంగా తినే ఉంటాయి కదా. సో ఇవేం పీచు డబ్బాలు అనమాట. పీచు మిఠాయి చిన్నప్పుడే చాలా ఇష్టంగా బళ్ళ మీద తెచ్చి అమ్మేవాళ్ళు అనమాట. అవి అయితే చిన్నప్పుడు తీపి జ్ఞాపకం అయితే మర్చిపోలేనమాట నేనైతే. ఇంకా పచ్చి బఠానీ ఉంటుంది రెడ్వి కారం బఠానీలు అవి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో మా పిల్లలకి ఇవి బ్రష్లు అండి. ముగ్గురికి 3 బ్రష్లు తీసుకున్నాను. టంగ్ క్లీనర్స్ ఇలా చిన్న చిన్నవి ఇంట్లో కొనుక్కున్న వాళ్ళకి అవసరమైనవి, వాళ్ళ నాప్కిన్స్ చిన్న చిన్నవి అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 పిన్ ప్లగ్ అనమాట. ఆ వాషింగ్ మిషన్కి మాది కొద్దిగా నిన్న కాలిపోయిందండి. ఆ ప్లగ్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సరుకులు కొన్ని తీసుకున్నాను అనమాట. వేరుశెనగుళ్ళు, మినపప్పు, పెసరపప్పు, శాస్త్రీ బాము, అగ్గిపెట్లు, నెక్స్ట్ ఇంకా అల్లము, సంతూర్ సోప్స్, చిన్న చిన్న బెల్లము వచ్చేసి తీసుకున్నాను, చెక్క బెల్లము. అలా కొన్ని ఆల్రెడీ నేను ఎక్కువ గ్రాసరీ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నానండి మ్యాక్సిమము. ఇవాళైతే ఆర్డర్ పెట్టుకుంటున్నాను, రేపైతే వచ్చేస్తాయి అనమాట. మనకి ఫ్లిప్కార్ట్లో మనకి అన్ని ఎవ్రీథింగ్ ఉంటుంది, బట్ కొన్ని చూసి రేట్లను బట్టి అవి చూసుకుని కొనుక్కోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో కూరగాయలు అయితే సదిరేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఇంకా ఆల్రెడీ బెండకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయి, కానీ చిక్కుడుకాయలు అయితే గొర్రె చిక్కులు బాగున్నాయి, కానీ బెండకాయలు అయితే మటుకి అసలు అవి బాగా ఇదైపోయినాయి అనమాట. ఇంక నేను అందుకని చెప్పేసి తీసేసి పారేసేస్తున్నాను అనమాట బెండకాయలు అయితే. ఈ విధంగా బెండకాయలు తీసేస్తాను, పక్కన పెట్టేసేసుకుంటున్నాను. సో కూరగాయలు అయితే మాకు ఎనీ టైం దొరుకుతాయండి. మార్కెట్ ఉంటుంది డైలీ అనమాట, మనకు ఒక సండే తప్ప ఎవ్రీడే అనమాట. మార్నింగ్ 6 నుంచి మనకి ఆల్మోస్ట్ 6:30 నుంచి అయితే మనకి కూరగాయల మార్కెట్ అయితే మ్యాక్సిమం అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఈవినింగ్ కూడా 6:30 వరకు అయితే ఉంటారనమాట. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మాకైతే ఇట్లా కూరగాయలకి కొరత అనేది ఉండదన్నమాట. సో ఎవ్రీ టైం మార్కెట్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట. మార్కెట్స్లోనే షాప్స్ ఉంటాయి, అన్నీ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ శాతం మాకు అన్నీ మార్కెట్లోనే దొరుకుతాయి అన్నమాట. పూలు, ఫ్రూట్స్, మనకి ఏం వెజిటేబుల్స్, సరుకులు కూడా షాప్స్ ఉంటాయి. ఇక అసలు ఏదైతే లోటు ఉండదు అనమాట. అన్నీ అయితే మార్కెట్లో ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కూరగాయలు ఒకటి చదివేసుకుంటున్నాను అనమాట. ఇక అరటికాయలు అయితే తీసుకురండి. వచ్చేసేమో నాకు 3 అరటికాయలు 20 రూపీస్ పడినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోసకాయలు అనమాట. ఇవి కేజీ వచ్చేసి 15 రూపీస్ అనమాట. అంటే ఒక్కో సైడ్ ఒకలా ఉంటే ఏమో మరి మేబీ నాకైతే తెలియదు, కానీ మా సైడ్ అయితే మ్యాక్సిమం రీజనబుల్ 20, 25, 30 బాగా రేట్ ఉంటే 30, 40s కూడా ఉంటాయి కార్తీక మాసంలో అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ వంకాయలు అనమాట. నార్మల్ వంకాయ, బోర వంకాయలు ఉంటాయి కదండి, అవన్నమాట ఇవి. వీటి కాస్ట్ వచ్చేసేసి నాకు హాఫ్ కేజీ 12 రూపీస్ పడింది అనమాట. కేజీ వచ్చేసి 24 రూపీస్ అండి. ఇంకా ఇవన్నీ అయితే సరేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని గుత్తి వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట. చిన్ని భలే ఉంటాయి కదండి, బుజ్జిగా ఉన్నమాట. ఇవైతే కేజీ 20 రూపీస్ అండి. నేనైతే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. చికెన్ మసాలా పెట్టి గుత్తి వంకాయలా వండుకుంటే అబ్బా, పప్పుచారు కానీ పప్పు కానీ సూపర్గా ఉంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం, మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సాంబార్ పెట్టేసేసి వంకాయలు, గుత్తి వంకాయ చక్కగా మసాలా వేసి వండితే తింటారనమాట. ఇంకా వంకాయలు, ఇంక వీటితో పాటు కొన్ని కూరగాయలు ఇంకేం తీసుకున్నానంటే చామదుంపలు అనమాట. సో ఎప్పుడో ఆల్మోస్ట్ మేము దగ్గర ఒక 1 year అవుతుందండి చామదుంపలు తిని. వాటి ఎందుకు చూసి తినాలనిపించింది. ఎప్పుడు అంత ఇంట్రెస్ట్గా తీసుకురాను, కానీ ఈసారి ఎందుకు తీసుకుందామని నార్మల్గా బెండకాయ వంకాయ బోర్ కొట్టేసింది అనమాట. ఆల్మోస్ట్ మధ్యలో చేప, రొయ్య, పీత, చికెన్, మటన్ తింటూనే ఉంటాం అనుకోండి, బట్ అయినా కానీ కూరగాయల్లోనే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి
ఇంకా ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి తోటకూర అనమాట. సో పిల్లలు క్యారేజ్లో ఇష్టంగా తింటారు అనమాట. పెద్ద బాబు ఒక 20 రూపీస్కి అయితే 6-7 ఇచ్చారండి కట్టలు అనమాట, చిన్న చిన్నవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇవి అయితే వచ్చేసి నేను ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకుంటాను అనమాట. అసలు కూరగాయలు దాంట్లో వేస్తే అవి కూడా కుళ్ళిపోతాయండి. ఏదైనా ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక ఫ్రిడ్జ్ డోర్ అంతా మాది ఖాళీగా ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వాటర్ ఏమి పెట్టను అనమాట ఫ్రిడ్జ్లో వచ్చి. అందుకని చెప్పేసి టమాటా, పచ్చిమిర్చి, నిమ్మకాయ, క్యారెట్ అవన్నీ నేను ఫ్రిడ్జ్ డోర్లోనే చదువుకుంటాను మ్యాక్సిమం అయితే. ఎందుకంటే గాలాడాలి కదండి. సో గాలాడితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయని నా నమ్మకం. సో మరి ఒక్కొక్క థింగులు అయితే ఆలోచిస్తారు కదా. ఇంకా నిమ్మకాయలు వచ్చేసేమో అవన్నీ 10 రూపీస్ అండి. టమాటాలు ఏమో 25 ఉన్నాయి అనమాట కేజీ వచ్చేసి. క్యారెట్ అయితే పావు కిలో 10 రూపీస్ అనమాట. ఇక ములక్కాయలు వచ్చేసేమో 3 కాయలు 20 రూపీస్కి అయితే ఇచ్చారు. సో ఇవన్నీ ఇంక కట్ చేసుకుని చదువుకోవాలన్నమాట. ములక్కాయ చక్కగా పీసెస్గా కట్ చేసేసి ఒక పేపర్ పెట్టి, న్యూస్ పేపర్ పెట్టి బాక్స్లో పెట్టి చదువుకుంటాను. నెక్స్ట్ పచ్చిమిరపలు కూడా అంతేనమాట. ఇవి డోర్లో వేసేస్తాను. ఇవి వచ్చేసి తొడాలు తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయండి. తొడాలు తిప్పితే కానీ ఊరికే కుళ్ళిపోతాయి అనమాట. సో చక్కగా తొడాలు తీసేసి పెట్టుకుంటే చక్కగా ఎక్కువ రోజులు అనేవి మనకు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే ఒకటి తొడాలు తీసేసుకుంటున్నాను నేను. మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. సో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో మీ అందరు సపోర్ట్ నాకు ఉంటుందండి. డైలీ వ్లాగ్స్ నుండి మనకి మన ఛానల్లో ట్రావెలింగ్ కానీ మా కిడ్స్ కానీ డైలీ రొటీనే ఉంటుంది. మ్యాక్సిమం కుకింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా అయితే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మీ అందరూ సపోర్ట్ చేయండి నాకు. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం డైలీ వ్లాగ్స్ మరి డైలీ రొటీన్ అనమాట. న్యాచురల్గా ఎలా ఉంటాయి, మేము ఏం చేస్తామంటే నేను చూపిస్తాను. ఎటువంటిది ఏమీ ఉండదు అనమాట. అంత నార్మల్గా చూపిస్తాను. ఇంకా ఈ విధంగా పచ్చిమిరపకాయలు అయితే ఒలిచేసుకుంటున్నాను, పక్కన పెట్టేసుకుని డోర్లో అయితే సదిరేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి లోపల అయితే కరెంట్ లేదనమాట, అందువల్ల కొద్దిగా బయట పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుని చాప వేసుకుని మొత్తం అయితే ముందైతే చక్కగా ముందు అంతా సపరేట్ చేసుకుంటే నెక్స్ట్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందైతే సపరేట్గా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అనమాట. సో కరివేపాకు వచ్చి 5 రూపీస్, కొత్తిమీర వచ్చేసేసి 10 రూపీస్ చిన్ని కట్ట, ఇంకా పుదీనా వచ్చేసి చిన్ని కట్ట 5 రూపీస్. చూపిస్తాను చూడండి, పుదీనా చిన్నది అనమాట. ఇంకా నెక్స్ట్ కరివేపాకు అయితే ఈ విధంగా ఉంది. ఇంకా అవి కూడా అంతే కట్ చేసేసి ఒక బాక్స్లో ముందు ఒక న్యూస్ పేపర్ వేసి తర్వాత పైన ఇవి పెట్టేసేసుకుని మళ్ళీ పైన ఇంకొక న్యూస్ పేపర్ వేసుకుంటే చెమ్మ అనేది లోపలికి వెళ్ళిపోకుండా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఒక 15-20 డేస్ అయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి. సో చక్కగా కరివేపాకు అంతా 5 రూపీస్ అనమాట. చక్కగా కరివేపాకు దువ్వుకుంటున్నాను. మా చిన్నప్పుడు అయితే చక్క ఇంటింటికి మ్యాక్సిమం ఒకరికి ఎదురుగా చెట్టు ఉండేది. సో 2 కరివేపాకు రెమ్మలు అడిగి అలా చిట్టుకుని కోసుకొచ్చి వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మేము ఉండేది గుడివాడ సిటీ కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ దొరకవండి. ఇంకా అన్నీ పాలు, నీళ్ళు, పెరుగు, కరివేపాకు అన్నీ కొనుక్కోవడమే. ఈ విధంగా అయితే నేను కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. మేము ఉండే ఏరియా ఉంటుంది, బట్ ఎవరిని అడగను నేనండి, మ్యాక్సిమం కొనుక్కుంటాను. ఇంకా ఈ విధంగా అయితే కరివేపాకు అంతా దువ్వి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటే ఇది కూడా నాకు ఒక 1 వీక్ మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. కర్రీస్లో కానీ అన్ని మ్యాక్సిమం ఎక్కువ అన్నిట్లో వేస్తాను కరివేపాకు నేను. నాకైతే ఒక 1 వీకే వస్తుందండి కరివేపాకు. ఎలాగో మన వీక్లీ వన్స్ అయితే మేము కూరగాయలు అవన్నీ తెచ్చుకుంటాము. అలా కూరగాయలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొత్తిమీర, కరివేపాకు మ్యాక్సిమం 90% అయితే మా కూరగాయల్లో ఉంటుంది. పచ్చిమిరపకాయ, టమాటా, క్యారెట్, నిమ్మకాయ అయితే కంపల్సరీ అనమాట. ఎందుకంటే పులిహోర ఎక్కువ చేస్తాను నేను. సో పులిహోరకి అయితే నాకు క్యారెట్, నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే మొత్తం సదిరేసేసుకొని ఇంకా ఇవన్నీ ఒకటి చదువుకోవాలన్నమాట. మీకు కనుక నచ్చితే